నమస్కారం మిత్రులారా, 2-3 రోజుల క్రితం వచ్చిన సిఏజీ రిపోర్టు తెలంగాణలో గత 12 సంవత్సరాలలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని పూసగుచ్చినట్టు తెలిపింది. గత 12 సంవత్సరాలుగా అక్కడ కేసీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా ఏ విధంగా విఫలమైనారో, ఆర్థిక ఆదాయాన్ని పెంచడంలో ఎట్లా విఫలమైనారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడంలో ఎట్లా ఫెయిల్ అయినారో చాలా చక్కగా ఈ రిపోర్ట్ వివరించింది. ఒక్కసారి ఈ రిపోర్టును మనం పరిశీలిస్తే 4 అంశాలలో తెలంగాణ ప్రభుత్వము, అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమైనారు. నెంబర్ 1, సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినారు. గత 12 సంవత్సరాల్లో కేవలం 150% మాత్రమే సొంత ఆదాయం పెరిగింది, అంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. రెండవది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అభివృద్ధి, అంటే మౌలిక రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వము పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కేవలం 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అభివృద్ధి పనులకు, మౌలిక రంగ అభివృద్ధికి ఖర్చు చేసింది. అంటే గత 12 సంవత్సరాలుగా కంపేర్ చేస్తే కేవలం 100% మాత్రమే అభివృద్ధి. నెంబర్ 3, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము, అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పక్క రాష్ట్రాలు అనేటువంటి కర్ణాటక, వేరే రాష్ట్రాలు అనేటువంటి గుజరాత్ లాంటి రాష్ట్రాలు 18 లక్షల కోట్లు, 22 లక్షల కోట్లు ప్రైవేటు పెట్టుబడులు తీసుకొస్తే మన రాష్ట్రంలో మాత్రం కేవలం 4.5 లక్షల కోట్లు మాత్రమే ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి గత 10 సంవత్సరాలలో. 4వ పాయింట్, అప్పు, పబ్లిక్ డెట్. తెలంగాణ అప్పు గత 11 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉన్నది. ఎంత పెరిగింది అంటే ఈ 11 సంవత్సరాల్లో 710% మన అప్పు పెరిగింది. ఈరోజు ఈ సిఏజీ రిపోర్ట్ ప్రకారము 6,89,150 కోట్ల రూపాయలు తెలంగాణ పైన అప్పు ఉన్నది. అంతేకాదు మిత్రులారా, 5th పాయింట్ ఏంటంటే వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్. అంటే ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్బీఐ దగ్గర చేబదులు తీసుకురావడం అన్నది సర్వసహజం. ఎప్పుడో ఒకసారి చాలా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ, చాలా బ్యాడ్ పొజిషన్ ఉన్నప్పుడు కానీ వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఇంతకుముందు రోజులలో ఒక 60 రోజులు 50 రోజుల్లో వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద ఆర్బీఐ నుంచి చేబదులు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉపయోగించుకునేవారు. కానీ మన రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చేసిందంటే గత సంవత్సరం 2024-25లో 365 రోజులకు 363 రోజులు ఆర్బీఐ వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ పైన పూర్తిగా ఆధారపడ్డ పరిస్థితి. అంటే మన రాష్ట్ర పరిస్థితి గత 12 సంవత్సరాలుగా ఎంత దారుణమైన ఆర్థిక విధ్వంసానికి లోనైందో ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. అంతేకాదు ఈ పబ్లిక్ డెట్, అంటే ఈ తెలంగాణ అప్పు మన రాష్ట్ర ఆదాయంలో జిఎస్డిపిలో 42% ఉన్నది. దానిలో పబ్లిక్ డెట్ అట్లాగే గ్యారంటీలు కలుపుకుంటే 42%, 6,89,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ అప్పు. ఇదంతా జరగడానికి కారణం ఏందో తెలుసా మిత్రులారా? కేసీఆర్ అప్పుల మోడల్. ఈ కేసీఆర్ అప్పుల మోడల్ ఏంది అంటే అప్పు మైనస్ అభివృద్ధి ఈక్వల్ టు అవినీతి. అప్పు తీసుకురావాలి, అభివృద్ధి చేయొద్దు, అవినీతి చేయాలి. ఇది కేసీఆర్ మోడల్. సరే, కేసీఆర్ మోడల్ ఇదైతే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ ఏదైతే మోడల్ ఈ రాష్ట్రంలో కనిపెట్టాడో అదే మోడల్ను రేవంత్ రెడ్డి గారు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అప్పు మైనస్ అభివృద్ధి ఈక్వల్ టు అవినీతి. అప్పు తీసుకురా, అభివృద్ధి పనులు చేయకు, అవినీతి ఎంత కావాలంటే అంత చెయ్యి. ఇదే ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు, కేసీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి కనిపెట్టిన, సృష్టించిన, అమలు చేస్తున్న అప్పుల మోడల్. ఈ తెలంగాణ అప్పుల మోడల్లోంచి మనం బయటకు రావాలంటే, ఈ దుర్మార్గమైన విఫలమైన ఈ ప్రభుత్వ పాలన నుంచి బయటకు రావాలంటే రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఈరోజు గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయో మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లో ఈరోజు రెవెన్యూ సర్ప్లస్ ఉంది. కానీ రెవెన్యూ సర్ప్లస్తో స్టార్ట్ అయిన తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ డిఫిసిట్లోకి వెళ్ళిపోయింది. రెవెన్యూ డిఫిసిట్లో ప్రారంభమైన బీహార్ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ వైపు పరిగెడుతున్నది. కానీ రెవెన్యూ సర్ప్లస్లో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రము ఈ 2 పార్టీల యొక్క వంచన చేరి ఈరోజు రెవెన్యూ డిఫిసిట్కి వెళ్ళిపోయింది. మిత్రులారా, మన తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇదే మోడల్లో ఇంకా కంటిన్యూ అయినట్టయితే చాలా దారుణమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది.
తెలంగాణ లిటరల్లీ దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ని ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందో, ఈ విధంగానైతే తమిళనాడులో ఈరోజు దాదాపు 55% వాళ్ళ ఆదాయంలో అప్పుగా మారిపోయిందో, పంజాబ్లో ఏ విధంగానైతే దాదాపు 60% వాళ్ళ ఆదాయంలో అప్పుగా మారిపోయిందో, అంటే పబ్లిక్ డెట్ ఆఫ్ జిఎస్డిపి ఏ విధంగా పెరిగిందో, అదే విధంగా మన తెలంగాణలో కూడా ఈ 42% ఇంకా పెరుగుతూనే ఉంటే మాత్రం మనందరికీ చాలా 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 ఘోరమైన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. అయితే ఈ పరిస్థితి నుంచి పరిష్కార మార్గం ఏంది అంటే, రానున్న రోజులలో మోడీ గారిని గెలిపించడమే. మోడీ గారిని గెలిపిస్తే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి, అదేవిధంగా మన తెలంగాణను కూడా డబుల్ ఇంజన్ సర్కార్తోని అభివృద్ధి పథంలో నడిపించుకోవచ్చు. జై శ్రీరామ్ మిత్రులారా.